ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం దొంగతనం చేస్తుంది, మైన్స్ దొంగతనం చేస్తుంది, బొగ్గు దొంగతనం చేస్తుంది, బియ్యం దొంగతనం చేస్తుంది, బూడిద దొంగతనం చేస్తుంది, విద్యార్థులకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో దొంగతనం చేస్తుంది, ఫ్లై యాష్ దొంగతనం చేస్తుంది, భూముల కుంభకోణం చేస్తూ ఉన్నది. ఎల్టీపీ కింద 5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తుంది. భూ కుంభకోణం కింద 50,000 కోట్ల భూ కుంభకోణం చేస్తుంది అని హరీష్ రావు గారు నిలదీసిండు. వాటిని నిలదీసినందుకు ఉటిన ముఖ్యమంత్రి గారు దావోసుకెళ్తూ హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇప్పించి ఇలా మీరు హరీష్ రావు గారిని 6 గంటల నుంచి మీరు లోపల కూర్చోబెట్టింది. మా అనుమానం ఉంది, మా అడ్వకేట్లు అడుగుతా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా క్యాడర్ అంతా అడుగుతా ఉన్నది, హరీష్ రావు గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లా ఉన్నాడా లేదా అనుమానం మాకున్నది. 6 గంటల నుంచి ఆచూకీ తెలియదు. అసలు అన్నం పంపిస్తే అన్నం తీసుకోలేదు, బాక్స్ పంపిస్తే బాక్స్ తీసుకోలేదు, అసలు తిన్నడా లేదా తెలియదు. ఇలా బీపీ షుగర్ ఉన్నటువంటి నాయకుడు గోళీలు వేసుకున్నాడు లేదా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఈ సిట్ అధికారులు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా మీరు ఏం చేస్తా ఉన్నారు? మా నాయకుడు ఆందోళన కొద్ది మా నాయకులు మేము స్వచ్ఛందంగా మా నాయకుడిని ఏం చేసిండ్రో చెప్పమని మేము మీడియా బయటిస్తే పోలీసులు దుర్మార్గంగా మొత్తం మా చుట్టూ రోప్ వేసేసి మనం అందరినీ కూడా రోడ్ల మీద కీడ్చుకొస్తా ఉంటే ఎక్కడోళ్ళు అక్కడ మా ఆడవాళ్ళు కూడా మహిళలను చూడకుండా రోడ్ల మీద పడిపోయింది.